29వ తారీఖున శుక్రవారం నాడు సామాజిక సాధికార బస్ యాత్ర మన అనంతపురం నగరంలో జరగబోతుంది కాబట్టి ఆ సామాజిక సాధికార బస్ యాత్రకు మన అనంతపురం నగరంలోని పాతూరు గాంధీ విగ్రహం దగ్గర 3 గంటలకు ఈ కార్యక్రమం జరగబోతోంది. దీనికి జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఇప్పటికే అనంతపురం జిల్లాలో దాదాపుగా చాలా చోట్ల కూడా ఈ బస్ యాత్ర కూడా కావడం జరిగింది. అన్ని చోట్ల కూడా విజయవంతం కూడా చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మన అనంతపురం నగరంలో ఏ విధంగా అయితే ఎక్కువ మంది నేతలు కానివ్వండి, ఎక్కువ జనాభా ఉంటుంది మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో, మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఈ 4.5 సంవత్సరాల్లో సామాజిక వర్గానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చిన విషయం కూడా ప్రజల్లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది. ఇన్ని మేలు చేస్తున్నా కూడా ప్రతిపక్షాలు అనేక విమర్శలు కుట్రలు చేస్తున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ రోజు ఒక మైనారిటీ మంత్రిని కూడా వేరే కులానికి ఇచ్చిన ఘనుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. ఇన్ని విప్లవ మార్పులు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్న ప్రతిపక్షాలు అనేక విమర్శలు చేస్తున్నారు. ఇంకొక అవకాశం మాకు ఇవ్వండి, మేము ఖచ్చితంగా చేసి చూపిస్తాం, అవి మాట్లాడుతున్నారు. 14 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉండి ఏ విధంగా ప్రజలకు న్యాయం చేసినారు, ఏ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు మీరు న్యాయం చేసినారు కూడా ప్రజలందరూ గమనించినారు. గత పాలనలో ఏ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఓట్ బ్యాంక్ వాడుకున్నారు తప్ప ఎక్కడ కూడా సామాజిక న్యాయం మీరు చేసిన పాపాన్ని కూడా పోయిన విషయం కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలి.